ఓకే. 'ఓజీకి' మీ సినిమా కంటే తక్కువ డేట్స్ ఇచ్చినట్టున్నారు గదా! పవన్ కళ్యాణ్ గారు. అంటే వాళ్ళ సినిమాకి ఎన్ని డేట్స్ ఇచ్చామో మనకు తెలియదు కదా. సో, ఈ డేట్స్ మేనేజ్‌మెంట్ అనేది చాలా క్రిటికల్ ఇష్యూ అయింది. ఆఫ్టర్ హి బికేమ్ డీసీఎం. సో, మీరు ఎలా మేనేజ్ చేశారు? ప్లస్ ముందనుకున్న కథ స్లైట్‌గా మార్చారు. సో, పాత సీన్స్ ఏమైనాయి? కొత్త సీన్స్‌ని, పాత సీన్స్‌ని ఎలా మర్జ్ చేయగలిగారు? స్క్రీన్ ప్లే ఏమన్నా మారిందా? స్టోరీలో స్టోరీలో ఎంత ఎంత స్టోరీ మారింది? ఏమి ఏమీ మారలేదు సార్ బేసిక్‌గా. బిగినింగ్ నుంచి మేము అనుకున్న కథ ఏదుందో అదే చేస్తున్నాం. అంతే తప్ప డేట్స్ మేనేజ్‌మెంట్ అంటారా? యాహ్! డెఫినిట్‌గా డేట్స్ విషయంలో కొంచెం టైట్‌గా షెడ్యూల్‌గానే ఉండేది. బట్ అది ముందే తెలుసు. ఇప్పుడు హీరో గారు మార్నింగ్ 9:00 వస్తారు, 6 వరకు ఉంటారు అన్నప్పుడు మన ప్లానింగ్ ఉంటది. 9:00 రావాల్సిన హీరో సడెన్‌గా మధ్యాహ్నం 2:00 వచ్చారనుకోండి, అప్పుడు డిస్టర్బ్ అయిపోతాం. మాకు క్లియర్ కట్‌గా ఆయన ఆఫీస్ నుంచి ఈ డేట్స్ ఇంగో ఇంతసేపు ఇది అని క్లియర్‌గా వచ్చింది కాబట్టి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తం అంతా ఆయన తగ్గట్టుగానే చేసుకున్నాం. సో, అసలు 18 గంటలు, 20 గంటలు పనిచేశారు ఆయన లాస్ట్ షూటింగ్ ఫినిష్ చేసే టైంలో. అంటే పొద్దున అక్కడ ఉండేవాళ్ళు టక్కని ఓసారి మంగళగిరి వెళ్ళారు కదా! వాళ్ళు షూటింగ్‌లో అంటే లేదు నైట్ 9:00 ఫ్లైట్ దిగుతున్నారు. నైట్ షూటింగ్ పెట్టుకోండి అనేవాడు. టక 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 మేము మళ్ళీ నైట్ అంటే లాస్ట్ మినిట్‌కి వచ్చారు. ముందు క్లియర్ డేట్లు ఇచ్చినా సరే ఇంకా ఆయన అనుకున్న టైంలో ఫినిష్ చేయాలని చెప్పి లిటిల్ అంటే ఎలా ఉంటదంటే సార్ మనకి మొన్న రాజమౌళి గారు చెప్పారు. సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా అబ్బా! ఇది ఇంక ఇలా చేస్తే బాగుండేది, ఇలా చేస్తే బాగుండు అనిపిస్తుంటారు ప్రతి డైరెక్టర్‌కి. ఇంకా ఇంకో 2 పాటలు లేకపోతే ఇంకో 2 యాక్షన్స్‌లో ఇంకా తృప్తి ఉండదు. ఇంక మనకి ఇంకా హీరోని ఎలా చూపించాలి, ఇలా చూపించాలి అనిపిస్తుంటది. బట్ కథకి ఏం అవసరమో దానికి ప్రాపర్‌గా డేట్స్ ఇష్యూ అనేది ఎప్పుడు జరగలేదు యాక్చువల్లీ. డబ్బింగ్ అయిపోయిందా? అది మార్చ్ ఫస్ట్ వీక్ అది. అన్వర్ అన్న అడిగిన క్వశ్చన్‌కి కంటిన్యూషను. అంటే షూట్ స్టార్ట్ అయ్యే ముందు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిచి లైక్ మీరన్నారు ఇందాక రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయని. ఆయన కూడా కొన్ని విషయాలు చెప్పారని విన్నాం. ఏంటి నిజమేనా? ఆయన షూట్‌కి ముందు లేదు పిలిచి లేదు. హీ హాస్ ఫుల్ ట్రస్ట్ ఆన్ మీ. ఏమన్నా 1, 2 డైలాగులు వచ్చినప్పుడు ఇదేంటి అని దానికి ఆయన ఆయన ఏమైనా డౌట్ వస్తే అడిగేవాళ్ళు. లేదు సార్ దీని మీనింగ్ ఇది, దీని వెనక దీని ముందు ఇలా జరిగింది ఇలా ఓకే. అంతే తప్ప ఆయన రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు.